మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుధాకర్ యాదవ్ సమక్షంలోనే పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి చేయలేదని ఆరోపించిన సుధాకర్ ప్రజలకు రాష్ట్రానికి అభివృద్ధి జరగాలంటే అది టీడీపీతోనే సాధ్యమని అన్నారు. ఫీలింగ్తో నేనే జగన్ అనే ఫీలింగ్తో ఈ 10-12 సంవత్సరాలు చేసినటువంటి కార్యకర్తలు ఈరోజు వాళ్ళకి చేసినటువంటి అన్యాయాన్ని, అక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి విసిగించి మాకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీలో అయితే మాకు న్యాయం జరుగుతుంది, మాట మీద నిలబడిన నాయకుడు మాకు కావాలి అని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా ఏమీ లేకుండా స్వచ్ఛంగా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలని చెప్పి కసితో ఈరోజు పార్టీలో చేరినారు. వారికి చేరికలంటే మేము చెప్తే చేరేవాళ్ళు కాదు, వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఓర్చుకోలేక కసితో ఊరికి రావడంలే, కసితో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఈ శాసనసభ్యుల్ని ఓడించాలి అని కసితో పార్టీలో చేరుతున్నారు. తండోపతండలుగా ఇప్పుడు అయిపోయింది, ఇంకో చోట జాయినింగ్ వెయిటింగ్ చేస్తున్నారు అక్కడ. అంటే మాకు ఆ రకంగా ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు కోరుకోవడం ఏంటంటే సరైన నాయకుడు ఎవరు మాకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకం కలగాలి ఫస్ట్ ప్రజలకు. ఆ నమ్మకం కలిగినప్పుడే ప్రజలు మన తోడుతూ ఉంటారు.